మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. భూమి నా దేశం నమో నమామి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రామారావు గారిని చూసిన యాంగిల్ ఇప్పుడు జనరేషన్కి తెలియదు. ఎందుకు ఆయన అంటే అంత పిచ్చి అభిమానం, ఎందుకు అంత పిచ్చి క్రేజ్ ఆ రోజుల్లో అంటే, ఉత్తరాదికి వెళ్తే మన తెలుగు వాళ్ళు అన్నా కానీ, ఆంధ్ర అన్నా కానీ, ఆంధ్రప్రదేశ్ అన్నా కానీ అసలు ఎవరికి రికగ్నిషన్ లేదు. మద్రాసి అనేవాళ్ళు. తెలుగు భాష అన్నా, తమిళ అన్నా ఎవరు కనపడినా మన అందరినీ కూడా కట్టగలిపి మద్రాసులుగా ఉండేవాళ్ళు. అలాంటి టైంలో తెలుగు వాళ్ళకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఆయన మన ఎన్టీఆర్ గారు. ఈ సందర్భంగా ఒక మంచి ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి, చెప్తున్నాను. అప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర సినిమా తీయడానికి ఎన్టీఆర్ గారు కడపకు వచ్చారు. షూటింగ్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠము, కోయిలకుంట్ల, బేతంచెర్ల అవి కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ షూటింగ్ జరిగేది. నైట్ అయితేనే షూటింగ్ ముగించుకొని ఆయన కడపకు వచ్చేవాడు. కడపలో అప్పుడు ఐజే రామయ్య గారిని అడిషనల్ ఎస్పీ ఉండేవారు. ఆయన ఎస్ఐ ఉన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్లో రామారావు గారికి బాగా కుటుంబ స్నేహం అనమాట, ఇద్దరిది ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. సో కడపలో అంత పెద్ద హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఐబీ కానీ ఇవన్నీ ఉండేవి కాదు. కాబట్టి తన ఇంట్లోనే రామారావు గారికి విడిది ఏర్పాటు చేశారు. సెలవుల సందర్భంగా నేను మా పెదనాన్న గారింటికి వెళ్ళాను కడపకు. ఆయన అప్పుడు కడప బీడీఓగా ఉండేవారు. అక్కడ అఫీషియల్స్కి అంతా కూడా పెద్ద క్వార్టర్స్, చుట్టూ పెద్ద కాంపౌండ్ వాళ్ళు, మధ్యలో క్వార్టర్స్ ఉండేది. ముందుగా ఈయన ఇల్లు ఉండేది, తర్వాత వెనకల డిఎంహెచ్ఓ కానీ, తర్వాత మన ఏఎస్పి రామయ్య గారి ఇల్లు ఇట్లా ఉండేవారు అనమాట. రామారావు గారు వెనకలు దిగారు. నేను నైట్ వెళ్ళాను. ఇంటి చుట్టూ జనాలు ఉండేవాళ్ళు. మా పెద్దమ్మని అడిగారు, అంటే ఏంటి ఇట్లా జనాలు వస్తున్నారు, ఏంటి ఇదంటే, అరే ఇప్పుడు రామారావు గారు వచ్చారా, వెనకల రామయ్య గారి ఇంట్లో ఉన్నారు అని చెప్తే చాలా ఎన్టీఆర్ గారు వచ్చాడు. మాకు ఎంత పిచ్చ క్రేజ్ అంటే అంత క్రేజ్ అనమాట రామారావు అంటే. ఫస్ట్ షో ఆయన ముందుగా సినిమా రిలీజ్ అయితే ముందు వెళ్ళాల్సిందే. ముందు మా పెద్దమ్మ గారి అబ్బాయి వెళ్ళేవాడు. 4ంటికే ఆయన పళ్ళు గుళ్ళు తోముకోకుండా ఉదయాన్నే వెళ్ళి చూసి వచ్చేవాడు. అది ఆయన ఆ రోజుల్లో ఆయన చూసేవాళ్ళు. మేము ఎట్లా అంటే, నాకు తెలిసి 100 రూపాయలు బ్లాక్ టికెట్ అంటే నా జనాల్లో కొట్టుకోకుండా హ్యాపీగా బయట నిలుచుకుంటే 100 రూపాయలు వాడు తెచ్చేవాడు. ఆ బ్లాక్లో కొనుక్కొని వెళ్ళి చూసేంత అభిమానం నాది. సరే మా పెద్దమ్మ ఉండి ఎన్టీఆర్ వచ్చారని చెప్పి చాలా ఆనందపడ్డాం. ఉదయం నిద్ర లేసరికి రామారావు గారు లేరు. ఏమంటే ఆయన ఉదయాన్నే షూటింగ్కి వెళ్ళిపోతారట, మళ్ళీ నైట్ వస్తారు. కానీ ఆయన చూడడానికి ఫ్యాన్స్ మాత్రం చుట్టూ గోడ మీద కూర్చునేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన ఏ టైంలో వస్తారో తెలియదు. మధ్యలో ప్యాకప్ చేస్తే మధ్యలో వచ్చేసేవాళ్ళు. రామారావు గారిని చూడడానికి చుట్టూ జనాలు విపరీతం, జనసంద్రం చెప్పాలంటే. జెడ్పీ ఆఫీస్ క్వార్టర్స్ దగ్గర అనమాట ఇదంతా జరిగింది. ఒకరోజు ఏమైందంటే, రామారావు గారు సడన్గా బాగా అలసిపోయారేమో, షూటింగ్ ప్యాకప్ అయిపోతాను వచ్చేసారు. వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు రూమ్లో, బెడ్రూమ్లో. జనాలను కంట్రోల్ చేయడం పోలీసు వాళ్ళకు బాగా కష్టం అయిపోయింది. ఎలాగైనా ఆయన ఒకసారి చూస్తే వెళ్ళిపోతామని జనాలు వాదనకు దిగుతున్నారు. కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. అప్పుడు ఒక మంచి ఐడియా ఏమంటే, రామారావు గారు పడుకున్న బెడ్రూమ్ కిటికీ తీశారు. తీయంగానే ఎదురుగా ఆయన కాళ్ళు మాత్రం కనపడుతున్నాయి. ఆ కాళ్ళు కనపడినా ఆయన చూసి వెళ్ళిపోతామన్నంత పిచ్చ క్రేజ్లో అభిమానులు. సరే ఇంకా అలౌ చేశారు. అలౌ చేస్తేనే ఒక్కొక్కరుగా వెళ్ళడము, ఆయన కాళ్ళని చూడడము, అబ్బా రామారావు గారి కాళ్ళు అనుకోవడము, కొంతమంది తెచ్చిన 1-2 రోజెస్ పూలు అక్కడ పెట్టడము, కొంతమంది ఆయన చూసి దండం పెట్టుకోవడము. నిజంగా ఆయనకుండా అదే పౌరాణిక పాత్రల్లో ఆయన రాముడు, కృష్ణుడు ఒకటి కాదు, నేమిట్ అండి. ప్రతి ఒక్క పాత్ర, హిరణ్యకశిపుడు దగ్గర నుంచి అన్ని పాత్రలు వేశారులేండి, ఆయన తెలిసిందే కదా. సో ఆ ట్రాన్స్లో ఉన్నారు అభిమానులంతా కూడా. అంత క్రేజ్ చిన్నప్పుడే చూసేవాడిని. మా ఇంట్లో పెద్దల దగ్గర నుంచి చెప్పాను కదా, విపరీతమైన క్రేజ్ అనమాట. ఆ క్రేజ్తో ఆయన కిటికీలోంచి ఆయన కాళ్ళు చూసి కూడా దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అది నాకు ఇమ్మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట. అది మెమరీ అలాగే ఉండిపోయింది మైండ్లో. రామారావు గారిని చూసింది, ఆ జనాల్ని, ఆ క్రేజ్ని. థ్యాంక్ యూ. మరొకసారి ఆయన గురించి తలుచుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నానండి ఇవాళ.